నమస్కారం ఫ్రెండ్స్. ఒక చిన్న కోపం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదా? కోపంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల చాలా మంది తర్వాత జీవితాంతం బాధపడుతూ ఉంటారు. కానీ ఈ పరిస్థితి ఒక్కసారిగా రాదు. అది ఎలా మొదలవుతుందో, చివరికి మనిషిని ఎలా నాశనం చేస్తుందో శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం 63వ శ్లోకంలో అద్భుతంగా వివరించాడు. అదేంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కృష్ణుడు ఏమన్నాడంటే, కోపం వల్ల మనిషికి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. దానివల్ల మంచి చెడులు మర్చిపోతాడు. తర్వాత బుద్ధి పనిచేయదు. చివరికి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు మనిషి పతనం ఎలా జరుగుతుందో ఒక మెట్టుగా చెప్తున్నాడు. మొదట కోపం వస్తుంది. కోపం వల్ల ఆలోచన గందరగోళం అవుతుంది. ఆ తర్వాత ఏది సరైనది, ఏది తప్పు అనేది మర్చిపోతాడు. దాంతో బుద్ధి సరిగ్గా పనిచేయదు. చివరికి తప్పు నిర్ణయాలు తీసుకొని తన జీవితాన్నే పాడు చేసుకుంటాడు. మన జీవితంలో కూడా ఇది తరచుగా చూస్తూ ఉంటాం. కోపంలో మాట్లాడిన ఒక మాట మంచి సంబంధాన్ని పాడు చేయవచ్చు. కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం ఎన్నో సంవత్సరాల బాధకు కారణం కావచ్చు. అందుకే సమస్య కోపం కాదు, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే అసలైన సమస్య. ఈ శ్లోకంలోని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పెద్ద తప్పు ముందుగా మనసులోనే మొదలవుతుంది. మన ఆలోచనలను కాపాడుకుంటే మన జీవితాన్ని కూడా కాపాడుకున్నట్టే. అందుకే కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు ఆలోచించడం చాలా అవసరం. మరి ఈ కోపం, భయం, ఆందోళనల నుంచి బయటపడి ఎప్పుడు ప్రశాంతంగా ఎలా జీవించాలి? దానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం ఏంటో మీకు తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.